వాతావరణ ప్రతికూలతలు మిరప రైతుకు చుక్కలు చూపిస్తున్నాయి. వైరస్ తెగుళ్లు తోటలను చుట్టేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోగా పెట్టుబడులు భారమవుతుండడంతో మిర్చి రైతులకు దిక్కుతోచడం లేదు. విత్తన లోపమా గాలివాటమా అర్థం కాక ఖమ్మం జిల్లా రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎగుమతి ప్రాధాన్యత గల మిరప కోసం ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చిన రైతుల్లో కలవరం అధికమైంది. నిండు కాపుతో కళకళలాడాల్సిన తోటలు, సంక్రాంతి నాటికి తొలి కోతనివ్వాల్సిన మిరప పొలాలు జీవం లేకుండా అయిపోయాయి. 35-40 క్వింటాళ్ల మిరప దిగుబడి తీసిన అనుభవమున్న రైతులే వాళ్లంతా. కాని ఏం చేయలేని నిస్సహాయత, వైరస్ మహమ్మారి ధాటికి తోటలు మూడువారిపోతున్నాయి. పొలంగట్ల మీద పురుగుమందుల డబ్బాలు పోగుపడుతున్నాయి. కాని ఫలితం శూన్యం. ఇవి ఖమ్మం జిల్లాలోని బాలపేట ప్రాంతంలోని మిరప తోటలు. ఎక్కడా కూడా కాపన్నది లేదు. ఇప్పటికే 4-5 క్వింటాళ్ల కాయ కోత చేయాల్సిన తోటల్లో మొత్తంగా చూసినా పట్టుమని 4 క్వింటాళ్ల కాయ వచ్చే దారి కనపట్టలేదు. పొలం కాడ టైల్ మొక్కలన్నీ ఇచ్చిండు. ఇస్తే ఇంతవరకు వేసినాం. ఆ వేసిన మొక్క వేసినట్టు ఇట్నే నిలబడ్డాయి. ఇంతవరకు కాయ లేదు, పూత లేదు, ఏమీ లేదు. వచ్చేడు పెట్టుబడి 30,000-40,000 రూపాయల దాకా పెట్టుబడి అయినాయి. ఒక్కొక్క ముక్క రూపాయల లెక్క తెచ్చినాం. ఎకరానికి 8,000 మొక్కలు బయటనాయి. మరి మేము ఏం చేయాలి ఏందో ఇటు అర్థం కావటం లేదండి. మొత్తం 2 ఎకరాలు దాకా వేసామండి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60,000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా భద్రాచలం డివిజన్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మిరపను వివిధ రకాల తెగుళ్లు వేధిస్తున్నాయి. జెమినీ వైరస్ పేరుతో మిర్చి పంటపై తెగులు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు దిగుబడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2 ఎకరాలు 3 ఎకరాలు తోటేస్తాం. ఇప్పుడు ఎకరాన్ని 40 క్వింటాల చొప్పున పండిస్తున్నాం మిరప తోట. ఈ సంవత్సరం విత్తనాలు మంచి అని ప్యాకెట్ 310 రూపాయల లెక్క తీసుకున్నారు. ప్యాకెట్కి అంకురిత్తనం అని ఇచ్చారు. ఈ సంవత్సరం చెప్పిన తర్వాత ఇది ఈ సంవత్సరం మొత్తం బుడతాను కాయ అసలు 2 ఎకరాలు వేసినా 4 క్వింటాలు కాలేదు. ఇంత మట్టికి మొత్తం గుబ్బ ముడత వచ్చిపోయింది. మొన్న ఏవో వాళ్ళు వచ్చారు, మొన్న వచ్చి చూసుకొని పోయారు. ఆ కంపెనీ ఆయన నాగపూర్ నుంచి ఒక ఆయన వచ్చిండు, చూసిండు. మళ్ళీ మేము 20వ తారీఖు పంపిస్తాం అన్నాడు. అసలు 20వ తారీఖు పంపించలేదు. ఆ స్పందన లేదు. వాళ్ళు ఏటా 2 ఎకరాలు వేసుకున్నా కూడా 70 క్వింటాలు 80 క్వింటాలు పడుతుంది. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలకే పురుగు మందులే 1,50,000 అయినాయి. ఇప్పటికే ఈ మందు కట్టలని కూలీలని మొత్తం 2,70,000 పెట్టినాం పెట్టుబడి. కనీసాన్ని 2 క్వింటాలు కాలేదు మిర్చి మాకు. మిరప మొక్కలు మొన్నటి వరకు ఏపుగానే పెరిగాయి. కాని కాలం మించిపోతున్నా పూత కాయ లేకుండా ఉండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరుగుదల ఆగిపోయి పూత కాతరాని పరిస్థితి ఉంది. విత్తనాలు సరైనవి కాకే తోటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. 20 ప్యాకెట్లు తీసుకొచ్చి 2 ఎకరాలుగా పెట్టినా. దానికి 1,50,000 పెట్టుబడి అయింది. మొత్తం గుబ్బ లెక్క వచ్చి దాంట్లో కాయ పూత అనేది లేకుండా ఉంది. కంపెనీ వాళ్ళు మనకి సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోయారు. వ్యవసాయ అధికారులకి చూపించినామండి. దాని గురించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. జిల్లా వ్యాప్తంగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, బూర్గంపాడు, భద్రాచలం డివిజన్ మొత్తం మిరప తోటలను వైరస్ తెగులు చుట్టబెడుతోంది. విత్తన కంపెనీ గాని వ్యవసాయ శాఖ గాని తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు.